అనర్హుల నుంచి పెన్షన్ రికవరీ చేస్తారట. తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సంచలన ఆదేశాలు. పింఛన్లకు అంత అర్హత తప్పనిసరి అని వెల్లడి. అర్హత లేకున్నా తప్పుడు ధృవపత్రాలతో కొందరు పింఛన్లు తీసుకుంటున్నారన్న వార్తలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అర్హత లేకున్నా పింఛన్లు తీసుకున్న వారి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నగదు మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలట. పింఛన్ల కోసం మెడికల్ బోర్డు నుంచి బోగస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని, ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచే ఈ దందా నడుస్తుంది అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ఈ మేరకు సంచలన ఆదేశాలు ఇచ్చారట. ఇది చంద్రబాబు నాయుడు గారు నేనొస్తే సంపద పంచుతా, సంపద సృష్టించుతా, సంపదను తయారు చేస్తా అన్నాడు. నేనొస్తే ఇక మీకు మొత్తం పంపిణీ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఏ కాడికి వచ్చిందంటే పంపిణీ కాదు, వాళ్ళు తీసుకున్న దాన్ని రికవరీ చేసే పరిస్థితికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరికైతే పెన్షన్లు ఇచ్చిండో వాళ్ళల్లో కొంత అనర్హులు ఉన్నారట. ఉంటే ఉండొచ్చు, అనర్హులు తొలగించాలి, అనర్హులు ఉంటే తప్పదు. కానీ ఈ అనర్హుల పేరుతో మీరు 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచారు కాబట్టి ఆ 3,000 నుంచి 4,000కి పెన్షన్ పెంచిన దానికి డబ్బు సరిపోవట్లేదు కాబట్టి ఏదో ఒక పేరుతో కోత వేయాలని చేస్తారా? నిజంగానే అనర్హులు ఉండరా? డాక్టర్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలంటుండు. మెడికల్ సర్టిఫికేట్లట నకిలీ ఇచ్చారట. ఇది మొత్తానికి ఏరివేత అనేది స్టార్ట్ అయింది. ఒక 6 లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తొలగిస్తారట ఈ నెలలో. ఇక నెల మరి ఎంత తొలగిస్తారో తెలియదు. 6 లక్షల పెన్షన్లు తొలగించడం, మళ్ళీ వాళ్ళ నుంచి రికవరీ చేయడం అనే కార్యక్రమానికి నాంది పలికారు. పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడినోళ్ళు, సరే కొన్ని నకిలీ ఉండొచ్చు లేదంటలే, తొలగించాలి. కానీ రికవరీ చేయటం అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? రెక్కాడితే డొక్కాడినోళ్ళు మీరు ఇచ్చిన 2,000 3,000 వాడుకోనుంటారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి రికవరీ అంటే? ఎక్కడి నుంచి పే చేయాలి వాళ్ళు? నిజంగానే బాగా భూస్వాములు అయి ఉండి ప్రభుత్వం సొమ్ము తిన్నారంటే రికవరీ చేయొచ్చు, వాళ్ళ కాడ ఆస్తులు ఉంటాయి, ఇది ఉంటాయి. పేద ప్రజలు ఉంటారు, ఆశపడి ఏమైనా చేసి ఉండొచ్చు. దానికి ప్రాసిక్యూషన్లు, జైళ్ళు, ఇంట్రాగేషన్లు, కేసులు అంటే మరి ఇదే ఇది ఓకే. ఇదే మీ పరిపాలన కాలంలో, అది మీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పరిపాలనా కాలాలలో మీరు 1,000 ఎకరాలు 100,000 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకి, ఇండస్ట్రియలిస్టులని, పెట్టుబడిదారులని దారాదత్తం చేశారు. అనేక బెనిఫిట్స్ ఇచ్చారు, వాళ్ళకి అనేక రాయితీలు ఇచ్చారు. వాళ్ళు అడ్డంగా అమ్ముకొని పోయారు. వాళ్ళు ఏం బిజినెస్ పెట్టలే, ఉద్యోగాలు కల్పించలే, సెజ్జుల పేరుతోనే రకరకాలుగా మీరు ప్రభుత్వ భూములు 100,000 ఎకరాలు కట్టబెట్టారు. మరి ఒక్క అనర్హుడి మీద కూడా, అనర్హులకి ఇచ్చారు మీరు, అనర్హుడి మీద కూడా కేసు కాలేదు, ప్రాసిక్యూషన్ చేయలేదు. ఇచ్చిన వాళ్ళ మీద చేయలే, తీసుకున్న వాళ్ళ మీద చేయలే. ఇప్పుడు నిన్న మొన్న మీ పార్టీకి సంబంధించి యనమల రామకృష్ణ గారు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ, ఆయన ఒక లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఏమని? ఆ కాకినాడ పోర్టుకు సంబంధించి చౌదరి, పివి రావు చౌదరి, ఏవి రావు చౌదరి ఉంది, ఆయన వేధించారు. జగన్మోహన్ రెడ్డి గన్ను పెట్టి తీసుకుండు ఆయన ఆస్తులు అంటే, లేదు నాయన అని యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాసిండు. ఆయనే పేద ప్రజల్ని, మత్స్యకారుల్ని, బీసీలను వేధించి అంత భూములు గుంజుకుంటూ, పెట్టుబడులు, పరిశ్రమల పేరుతోని వాటిని జిఎంఆర్ఓలకు అమ్ముకుండు, 400 కోట్లకు అమ్ముకొని పోయిండు, ఇంకొక దాంట్లో కొన్ని వందల కోట్లకు అమ్మిండు. ఆయన చేసిన అక్రమాలు ఎవరు చేయాలి, అక్రమార్కుడికి ఎట్లా ఒత్తాసు పలుకుతున్నా ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. ఆయన చేస్తారా ప్రాసిక్యూషన్? ఆయనకు భూములు ఇచ్చింది, ఆయనకు రాయితీలు ఇచ్చింది, ఆయనకు అప్పచెప్పింది మీరు. ఎవరిని చేయాలి ఇప్పుడు ప్రాసిక్యూషను? పేద ప్రజలు ఒక 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ నాట ప్రాసిక్యూట్ చేయాలట, తీసుకున్న వాళ్ళ దగ్గర రికవరీ చేయాలట, కేసులు పెట్టాలట. మరి 2,000 రూపాయలకి ఇంత హంగామా చేస్తే 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు తీసుకొని కంపెనీలు పెడతాను, ఉద్యోగాలు ఇస్తే యువతకని చెప్పి ఎక్కడికక్కడ పప్పు బెల్లం లేక అమ్ముకొని పోతే ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరు కాదు ఇచ్చింది. 100,000 ఎకరాలు దారాదత్తం చేసి ఒక సూట్ వేయించి వాడిని పట్టుకొచ్చి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పేది. వాళ్ళు తీసుకోలే? ఎడిపోయినాయి ఇండస్ట్రీలు. మరి నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ అంటారు. ఆయన ఏమంటాడు? నేనంటే బ్రాండు, పెట్టుబడి తెత్తా, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు అన్నాడు. మరి ఎడిపోయినాయి? మీరు ఇచ్చిన భూములు ఏంది, వచ్చిన ఉపాధి ఏంది? ఇచ్చిన భూములు ఏంది, వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఎంతమంది కంపెనీలు పెట్టారు ఏపీలో? ఒక్కళ్ళేడు. భూములు అయిపోయినాయి. మీరు భూములు ఇస్తారు, వాళ్ళు కంపెనీలు పెట్టరు, అమ్ముకొని పోతారు, అడిగేటోళ్ళు లేడు. మీకుండవు ప్రాసిక్యూషన్లు, ఇచ్చినోడుకు ఉండదు, తీసుకున్నోడుకు ఉండదు, అమ్ముకొని పోయినోడుకు ఉండదు. కానీ 2,000 రూపాయలు రెక్కాడితే డొక్కాడిన ప్రజలు 2,000 రూపాయల కోసం ఒకళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసి ఉంటే
అక్రమంగా అనర్హులు అయ్యుండి అప్లై చేస్తే దానిపైనట ఎంక్వైరీ అట, ఇన్వెస్టిగేషన్ అట. కొంతమంది మూర్ఖులు చెప్తున్నారు అనర్హులు ఉంటే తీసేయొద్దా అంటే, తీసేయాలి, అనర్హులు ఉంటే తీసేయాలా? వీళ్ళొక్కళ్ళే అనర్హులా? వందల వేల ఎకరాలు భూములు తీసుకొని అర్హత లేకుండా అడ్డగోలుగా అడ్డంగా అమ్ముకొని కొన్ని పొలిటికల్ లీడర్లకు ఇచ్చి కొన్ని వాళ్ళు జేబులు వేసుకొని పోతే మరి వాళ్ళనేమనాలి? వాళ్ళపైన నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఒక్కడు కూడా ఉండడు, అందరు జైల్లో ఉండాలి. ఇవాళ రాజకీయ నాయకులు కూడా ఒక్కడు బయట ఉండడు, అందరు జైల్లో ఉండాల్సిన వాళ్ళే. ఇది పాపం మొత్తానికైతే అనర్హుల నుంచి పెన్షన్ రికవరీ అట, అనర్హుల నుంచి కాదు పెన్షన్దారుల నుంచి అనాలి. ఆ పేరు చెప్పి చాలామందిని తొలగిస్తారు. దీంట్లో పార్టీలు ఉంటాయి, రకరకాల ఊళ్ళో గొడవలు ఉంటాయి, అన్నీ పెడతారు. ఇక ఇది మొత్తానికి స్టార్ట్ చేసిండు, ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ చేసిండు మన చంద్రబాబు నాయుడు గారు.